కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము సాతాను, సేటన్. సాతాను అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వాడు నరహంతకుడు. వాడు మొదటి నుండి సత్యంలో నిలిచినటువంటి వాడు కాడు. Satan is a liar. He is the father of lies. From the beginning, he has never been in the truth. Satan is a murderer. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయళ్ళలో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయళ్ళలో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిసము ప్రాణము తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. అనిసము ప్రాణము తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృశించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృశించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను, సేటన్. సాతాను అబద్ధికుడు. వాడు అబద్ధమునకు జనకుడు. వాడు మొదటి నుండి సత్యంలో నిలిచినటువంటి వాడు కాడు. సాతాను నరహంతకుడు. Satan is a liar. Satan is the father of lies. Satan has never been in the truth from the beginning. Satan is the murderer. ఎవరు చెప్తూ ఉన్నారు సాతానుని గురించి? యేసుక్రీస్తు ప్రభువే చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు మాటలో ఒక్క పొల్లైనా సున్నాయినా వ్యర్థము కానేరదు. ఎందుకంటే ఆయన సత్యవంతుడు. యేసుక్రీస్తు సత్యవంతుడు, సాతానుడు అబద్ధికుడు. వెలుగు చీకటి వ్యత్యాసం ఉందా లేదా? తీపి చేదు, నిజం అబద్ధం, మంచి చెడు, పాపం పరిశుద్ధత ఎట్లా వ్యత్యాసంగా ఉన్నాయో తూర్పు పడమర. పడమటికి తూర్పెంత ఎడమో మనకును పాపమునకంత ఎడమ కలుగా చేసి ఉన్నాడు.
మన పాపములను ఎడముగానే చేసి ఉన్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయో మన జీవమాయే హోవా దేవుని పావన నామమును తించుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమా. జీవమాయే హోవా నీకు చేసిన మేళ్లను మరువాకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియున్ లేకుండా చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగవేయును. నీ శిరము మీద జీవ కిరీటముగవేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యౌవనంబో పక్షిరాజు యౌవనంబో వలెనే క్రొత్త యౌవనంబై వెలయునట్లుగా మేలిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభు నీతి పనులు చేయో బాధితులకు న్యాయమిచ్చున్. విభుడు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పెనిజ్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దీర్ఘ శాంతపరుడు నిత్యము వ్యాజ్యంబు చేయడు. ఆ కృపోన్నతుడు మనపైనెప్పుడు కోపముంచడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఓసిగాలి వీవనెగిరి పోయి బసను తెలియని వనవాస పుష్పము వలెనె నరుడుండు. నరునాయు తృణ ప్రాయమో మన దైవ కృపమెండు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి మనము మంటే వారమాంచును. జ్ఞాపకము చేసి కొనుచు కరుణ చూపుచుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. సేటన్ సాతాను సృష్టి ఆరంభం నుండి మరుగైనటువంటి సంగతులను తెలియపరచడానికి నేను ఈ లోకంలోనికి రావడం తటస్థించింది. అందుకని నేను ఈ లోకానికి వచ్చాను. ద పర్పస్ ఆఫ్ మై విజిట్ టు మై క్రియేషన్, టు మై handmade people, my children, is to reveal to them the things that were hidden
ever since the foundations of the earth were laid. For example, I was there in IIT Madras from 2002 as a research scholar. How many years have passed? 2002 to 2025. How many years have elapsed? 23 years, 2 decades. I will be knowing the things that were there, that were in place, that happened, the people that were there in IIT during the past 22 years. Before that, that might be a history, the things that are known by word through my teachers. But I was not the real witness of those happenings. Generation after generation, generation after generation passes away. Nobody knows the beginnings, but for the Creator God, who is ever present, who is immortal. Man was made to be immortal. ఇంగ్లీష్ వచ్చేస్తోంది కదా, తెలుగులో చెప్దాం అనుకున్నారు. ఈ వర్తమానాలు ఇంగ్లీష్ వారికి కాదు, తెలుగు వారికే. ఇంగ్లీష్ వారికి చెప్పేదే ఉంది, వాళ్ళకి ఎక్కసం అయిపోయింది కదా. అజీర్తి, వాంతులు. తిండి ఎక్కువైతే అజీర్తి, జీర్ణం అవ్వదు, తర్వాత వాంతులు. వాళ్ళకి పెట్టడానికి ఏమీ అవసరం లేదు కదా. అందుకని వాక్యం తెలుగు వాళ్ళకే అవసరం, ముఖ్యంగా భారతీయులకే అవసరం. అమెరికా వాళ్ళకి వాక్యం ఎందుకు, వాళ్ళకి ఎక్కువైపోయింది. అట్లనే యూరోపియన్స్కి వాక్యం ఎందుకు, వాళ్ళకి ఎక్కువైపోయింది. ఎక్కువైపోతే కడుపు నిండిన వాడంట తేనె పట్టునైనా త్రొక్కేస్తాడంట. అట్లా తేనె వాక్యమే, కానీ ఎక్కువైతే ఏం చేస్తారు? వాక్యానికి ఎక్కువ అని లేదు. వాక్యం నరాల్లో మూలుగుల్లో చొచ్చి జీవాన్ని ఇస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఎక్కువని వారు భావిస్తూ ఉన్నారు. ఎవ్రీ సండే షుడ్ వి గో టు చర్చ్? Yearly once is not sufficient. We'll go to the church for Christmas. We'll go to the church for the Easter. That is the current trend. We think that all Americans are saints. We think that all Europeans are saints. God knows the real situation. Peter, Kepha, Satan want to deceive you. I prayed for you so that your faith is retained. Your faith is not moved. Satan is deceiving the Americans. Satan is deceiving the Europeans. Satan is deceiving the English. శోధనను జయించినచో భాగ్యవంతుడవు, జీవ కిరీటం మోయువేళ ఆనందము కాదా సోలిపోవలదు. డిజెస్ దినకరణ్ గారు ఎంత చక్కని పరిచయం చేస్తారు. ఆ పాటలు ఎంత ఉద్యమం, ఎంత అర్థం, ఎంత భావం. తమిళ వారే తెలుగు పాటలు ఎంత చక్కగా పాడారు. ఆ పాటలు, ఆ రికార్డింగ్స్ ఎన్నో సంవత్సరాల క్రితం, ఎన్నో డికేట్స్ ముందున్నటువంటి ఆ రికార్డింగ్స్ ఇప్పుడు కూడా అనేకుల్లో ఉద్యమాన్ని కలుగజేస్తాయి. వాకు ఇచ్చినదే, ఎందుకంటే అది ఆత్మకార్యం, ఆత్మ యొక్క అభిషేకం, దేవుని యొక్క ఆత్మ నింపుదల. దేవుని వాక్యము విత్తవానికి విత్తనమును, భుజించడానికి ఆహారమును కలుగజేస్తుంది. నిష్ఫలంగా ఆయన దగ్గరికి మరలదు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది, అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాల వంటిది జుంటె తేనె వంటిది, పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాటలు ఎంతో చక్కని భావాన్ని, ఎంతో చక్కని జ్ఞానాన్ని, చరిత్ర సంబంధమైనటువంటి విషయాలను హృదయానికి హత్తుకునే రీతిగా తెలియపరుస్తాయి. అదొక మాధ్యమం అనమాట, అదొక మీడియం. పాటలు అనేది ఒక మీడియం. ఇప్పుడు చూడండి, సినిమాల్లో పాటలు ఎంత ప్రభావాన్ని చూపుతున్నాయి యవనస్తుల మీద. పాత సినిమాల్లో పాటలు అయితే ఇంక చెప్పనవసరం లేదు. ఎంతో స్పష్టత, సాహిత్యం సంగీతం సమపాళ్లలో ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, పులిహార చేస్తూ ఉన్నాను, పులిహారలో చింతపండు ఎక్కువైపోతే బాగుంటుందా, ఉప్పు ఎక్కువైపోతే బాగుంటుందా, నూనె ఎక్కువైపోతే బాగుంటుందా, పసుపు ఎక్కువైతే బాగుంటుందా? ఎంత నూనె వేయాలో అంత నూనె వేయాలి, ఎన్ని ఆవాలు వేయాలో అన్ని ఆవాలు వేయాలి. అట్లనే ఎంత ఉప్పు వేయాలో అంత ఉప్పు వేయాలి, ఎంత చింతపండు రసం అవసరమో అంత చింతపండు రసం వేయాలి. అన్నం కూడా పదునుగా ఉడకాలి. అన్నం పదునుగా వండకుండా అన్నం ముద్ద అయిపోతే పులిహార ఏమొస్తుంది? తయారు సాదం, సాంబార్ సాదం, తక్కాలి సాదం, అది కూడా రాదు. పులిహార అంటే చక్కగా అన్నం పదును మీద ఉంటే, రైస్ ఒక్కొక్క బియ్యపు గింజ ఒక్కొక్క మెతుకుగా ఉంటే చక్కగా పులిహార చాలా బాగుంటుంది. అట్లనే సమపాళ్లలో సంగీతం సాహిత్యం ఉండేవి పూర్వం సినిమాల్లో. ఇప్పుడు ఎవరినైనా మంచి గాయకుల్ని, పేరు పొందినటువంటి గాయకుల్ని మనం ఇంటర్వ్యూ చేసినట్లయితే ఎస్ జానకి గారు కానీ, పి సుశీల గారు కానీ, బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, లతా మంగేష్కర్ గారు కానీ, వాణి జయరామ్ గారు కానీ, ఇంకా ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారి గురించి చెప్పనవసరం లేదు. ప్రవాహం, ఒక నదీ ప్రవాహం, అట్లనే ఒక సముద్రం, అలుపెరగినటువంటి ఒక సముద్రం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఇప్పటికీ కూడా సుప్రభాతం అంటే ఎవరు? సుప్రభాత సేవ అంటాం కదా. సుప్రభాత సేవ అంటే ఇంకెవ్వరు పాడినా సుప్రభాతంలో ఉండదు. డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇంకెవరు పాడినా కూడా, ఉదయం రికార్డింగ్స్ వింటే ఇంకెవరు పాడినా కూడా అదొక నిద్రలోంచి మేలుకోవడానికి ఒక డిస్టర్బెన్స్లా ఉంటుంది. కానీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడితే సుప్రభాతం చక్కగా మెలకు వస్తుంది. అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వైవిధ్యమైనటువంటి స్వరాన్ని, ఒక సిగ్నేచర్ వాయిస్ అనమాట. ఎస్ జానకి గారి వాయిస్ ఎస్పి బాలు గారికి రాదు, అట్లనే బాలు గారి వాయిస్ పి సుశీల గారికి రాదు. అట్లా. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ ప్రాముఖ్యమైనటువంటి పేరు ప్రతిష్టలు పొందుకున్నటువంటి గాయకులందరినీ కూడా మనం అడిగినట్లయితే వారు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అంటే స్పష్టంగా ఉచ్చరిస్తారు.
ఆ మాటలున్నాయి గదా! ఆ పాటలో ఉన్న సాహిత్యం ఉంది గదా! ఆ సాహిత్యాన్ని చక్కగా ఉచ్చరిస్తారు. ఎంతో ప్రాక్టీస్ చేస్తారు. సాధన జేస్తారు. రికార్డింగ్స్ అంటే ఉదయం 7 గంటలకి రికార్డింగ్ స్టూడియోకెళ్తే రాత్రి 12 గంటల వరకు నిలబడవలసొచ్చినా సరే అట్లా నిలబడి రికార్డ్ చేస్తారు. అట్లా కష్టపడి పనిచేస్తేనే గదా! వాళ్ళకంత పేరు, ప్రఖ్యాతి, తర్వాత ధనం వచ్చాయి. శ్రద్ధ కలిగి పనిచేయవాడు ఐశ్వర్యవంతుడగును. దేవుని వాక్యంలో ఎన్ని ముత్యాలున్నాయి. ఎన్ని విలువైనటువంటి విషయాలున్నాయి. ఈ మంచి పాండిత్యం కలిగినటువంటి గాయనీ, గాయకుల్ని మనం ఇంటర్వ్యూ చేసినట్లయితే వారెక్కువ ప్రాధాన్యత ఇచ్చే విషయం ఏమిటి పాడవలసొచ్చినప్పుడంటే స్పష్టత. స్పష్టంగా ఒక్కొక్క పదం చక్కగా వినేవారికి వినపడాలి. ఘంటసాల గారైతే చెప్పనవసరం లేదు. ఇప్పుడేంటంటే ఆ మ్యూజిక్కు రకరకాల మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ వచ్చేసాయి కదా! సౌండ్ ఇంజినీరింగు. ఆ హెచ్చుతగ్గులు ఇంకా లిమిట్‌లెస్ మాడ్యులేషన్స్ అనమాట. పీక్ హైట్ తర్వాత లో పిచ్. ఆ సౌండ్ మాడ్యులేషన్స్ ఇంకా మీనింగ్‌లెస్, లిమిట్‌లెస్. ఏదో నాకన్నీ తెలిసినట్టు. కాలంతో పాటు ఇవన్నీ కూడా మార్పులొచ్చాయి. తర్వాత స్పష్టత అనేదే లేదు పాటల్లో. రామప్రభ గారు చెప్తారు. దేని గురించి? 'మహానటి సావిత్రి' అనే సినిమా గురించి రామప్రభ గారిని ఇంటర్వ్యూ చేసి అడిగితే, "ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటంటే?" నేను నా సినిమా చూడలేదు. కానీ నాకున్నటువంటి ఒపీనియన్ ఏంటంటే, ఆ పాటలది విన్న తర్వాత మూవీ చూడకపోయినప్పటికీ, ఆ పాటలవి పడతాయి గదా! చెవిన పడతాయి గదా! ఇష్టం ఉన్నా లేకపోయినా. ఎందుకంటే రామప్రభ గారు ఆ సావిత్రి గారితో పనిచేశారు గదా! చాలా సినిమాల్లో. ఒక అన్యోన్య సంబంధం ఉంది. ఆవిడ కష్ట సుఖాలు చూసారు. ఆవిడ దుఃఖ దినాల్లో మరణ పడక మీద ఉన్నప్పుడు రామప్రభ గారు ఆమెకు దగ్గరగా ఉన్నారు. వాస్తవం ఆవిడకి తెలుసు గదా! వాస్తవం ఎంతుంది సినిమాలో. అంటే ఏంటంటే అన్నీ కవర్ చేయలేరు గదా! సినిమా వాళ్ళ తప్పు కూడా కాదు. రామప్రభు గారు ముఖ్యంగా సాంగ్స్ గురించి, మ్యూజిక్ గురించి ఏంటని చెప్పారంటే, అది పాత పాట కాదు, కొత్త పాట కాదు. అది సంకరం. పాత, క్రొత్త సంకరం. అట్లా అయిపోయింది మ్యూజిక్కు అని జెప్పి, సంగమం కాదు సంకరం అని జెప్పి, ఆవిడ ఒపీనియన్ ఆవిడ జెప్పారు. అట్లా ఉంది ఇప్పుడు కొత్త సినిమాలు, కొత్త పాటల విషయం. అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే స్పష్టత. దేవుని వాక్యం అనేక విషయాల గురించి ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతుందనమాట. సాతాన్ అంటే మనకు తెలుసా? సాతానుడు వాడు కనపడ్డు గదా! ఇంగ్లీష్‌లో ఎందుకు చెప్తున్నానంటే, అమెరికన్ వాళ్ళకి, యూకే వాళ్ళకి ఫారెన్ రిలిజియన్ ప్రాపగేట్ చేయడం గాదు. మన ఇండియా దేశంలోనే 'కోస్ కోస్ పర్ బదలే పానీ, చార్ కోస్ పర్ బాణి' కదా! బాణి మారిపోతుంది, భాష మారిపోతుంది, నీళ్లు మారిపోతాయి మన దేశంలో. ఎంతో వైవిధ్యమైనటువంటి దేశం భారతదేశం. అందుకనే భారతదేశాన్ని ఉపఖండం అంటారు గదా! సబ్ కాంటినెంట్. అంటే అనేక భాషలున్న దేశం. అనేక మతాలున్నటువంటి దేశం, అనేక విశ్వాసాలున్న దేశం, అనేక కులాలున్నటువంటి దేశం, అనేక రంగులున్నటువంటి దేశం. అయినప్పటికీ ఐక్యత హాల్‌మార్క్. దట్ ఈస్ వై ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. తెలుగు అందరికీ అర్థం కాదు కదా! 1.4 బిలియన్ ప్రజల్లో. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే అందరూ చూస్తారు కదా! చూసిన వాడికి అర్థం కాకపోతే ఇప్పుడు యూట్యూబ్‌లో ఇంగ్లీషు ట్రాన్స్‌లేషన్ కూడా వచ్చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టూల్స్ అన్నిటి ద్వారా ఏంటంటే అన్ని లాంగ్వేజెస్‌లోకి ఒక లాంగ్వేజ్‌లో ఉన్నటువంటి వర్తమానాన్ని కన్వర్ట్ చేసేయొచ్చు. జపనీస్ అయితే చాలా టెక్నాలజికల్‌గా అడ్వాన్స్డ్ అనమాట. జేఎస్‌పీఎస్ ఫెలోషిప్ అప్లై చేశాను వెళ్దామని వీసా వరకు వచ్చి ఆగిపోయింది. మన కాళ్ళగతులు దేవుని చేతిలో ఉన్నాయి. మనం ఎప్పుడు ఎక్కడ ఉండాలో అది దేవుని ఏర్పాటు కదా! జపాన్ వెళ్ళాలి అని ఆశ. అక్కడ చెర్రీ బ్లాసమ్స్ చాలా బావుంటాయి. అట్లాంటి చెర్రీ బ్లాసమ్స్ నేను కొరియాలో చూసాననమాట. కొరియాలో స్ప్రింగ్ టైమ్ చాలా బావుంటుంది. వసంతకాలం అంటాం కదా! ఆ వసంతకాలం ఎప్పుడంటే జాన్యువరి నుంచి ఇంచుమించు ఏప్రిల్ వరకు ఎంతో చక్కని వసంతకాలం. ఆ చెర్రీ బ్లాసమ్స్ నేను చూసినప్పుడు నాకు ఆహ్, ఒక దైవజనులు ఒక మంచి పుస్తకం రాశారు. బ్రదర్ లారెన్స్ అని
ఆయన పెద్ద ఉన్నతమైనటువంటి పదవి కలిగినటువంటి వాడు కాదు. ఒక చర్చ్‌లో ఆహ్, ఫాదర్ కూడా కాదు, క్లెర్జీమెన్ కూడా కాదు. ఫాదర్స్‌కి చర్చ్‌లో ఉన్నటువంటి ప్రీస్ట్స్‌కి పరిచర్య చేసే సామాన్యమైనటువంటి పనివాడు. అంటే వంట చేయడం, తర్వాత వంట సామాన్లు తీసుకురావడం, బియ్యం, పప్పు, నూనె, సరుకులు కావాల్సినవి తీసుకురావడం, తర్వాత మొనాస్ట్రీని చక్కగా శుభ్రం చేయడం, తర్వాత ఫాదర్స్ భోంచేసిన తర్వాత పాత్రలు కడగడం, ఆ తర్వాత ఇట్లాంటి చిన్న చిన్న పనులన్నీ చేస్తూ ఉండేవారు.